కూటమిలో ఇక కాపు తమ్ముళ్లకు ప్రమోషన్లు ఉండవా? సైకిల్ పార్టీ కాపు నాయకులంతా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా? చేతికాడికి వచ్చిన పదవుల్ని వాళ్ళొచ్చి తన్నుకుపోతున్నారంటూ టీడీపీ కాపులు తెగ ఫీల్ అయిపోతున్నారు. సో ఇంతకీ వాళ్ళ ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నది ఎవరు? ఎందుకు పసుపు కాపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది? సో డిస్కస్ చేద్దాం. నేను మీ మనోజ్, వెల్కమ్ టు మహానగర్. ఏపీ కేబినెట్ లో ప్రస్తుతం ఖాళీ ఉంది. జనసేన నేత నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో స్వయంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆ ప్రకారం చూసుకుంటే ఉన్న ఒక్క ఖాళీ ఆయనకు సరిపోతుందన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. ఇక కుల సమీకరణాల విషయానికి వస్తే ప్రస్తుతం మంత్రివర్గంలో 4 కాపులు ఉన్నారు. సో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, అలాగే తెలుగుదేశం తరపున మంత్రులు నారాయణ, ఇంకా నిమ్మల రామానాయుడు ఆ కోటాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంత కాపుల కోట కదా. సో ఇక్కడే తెలుగు తమ్ముళ్లకు తేడా కొడుతుందట. సో నాగబాబు కూడా మంత్రి పదవి ఇచ్చేస్తే మొత్తం క్యాబినెట్ లో 5 కాపు మంత్రులు అవుతారు. అయితే సాధారణంగా పదవుల పంపకాల్లో కులాల లెక్కల్ని తూకం వేసి మరీ పక్కాగా చూసే చంద్రబాబు మిగతా పదవుల్లో కూడా మొత్తం కూటమిగా చూసి తమను ఎక్కడ పక్కన పెడతారో అని టెన్షన్ పడుతున్నారట టీడీపీ కాపు నాయకులు. సో టీడీపీ గత ప్రభుత్వాల్లో ఖచ్చితంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విశాఖ జిల్లాల నుంచి 3 కాపులు మంత్రులుగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి కూటమి లెక్కలతో టీడీపీలోని కాపులకు అవకాశం రాలేదు. కూటమి పేరుతో కాపు కోట మొత్తాన్ని జనసేన తన్నుకుపోతే చివరకు తెలుగుదేశం పార్టీలో మనం త్యాగరాజులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్న చర్చ మొదలైందట. సో మిగతా కులాలకు బ్యాలెన్స్ బాగానే సరిపోతుంది, కానీ మనకి మాత్రం కంఫర్ట్ లేదని అంటున్నారట టీడీపీ కాపు లీడర్స్. సో టీడీపీ గత ప్రభుత్వంలో నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఈసారి కూడా మంత్రి పదవి ఆశించారైనా దక్కలేదు. సరే, నా స్థాయికి తగ్గ వేరే ఏదన్నా పోస్ట్ అయినా ఇవ్వకపోతారా అని సన్నిహితుల దగ్గర అంటున్నారట ఆయన. సో అలాగే జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వర్కౌట్ కాలేదు. ఇంత సీనియర్ని ఆయన ఎప్పుడూ మంత్రిని కాలేదు, ఇక ఈసారి ఛాన్స్ కావాలని మొదట్లోనే అడిగారట జ్యోతుల నెహ్రూ. కానీ నిమ్మల జ్యోతుల ఇద్దరిది కాపు సామాజిక వర్గమే కావడంతో అస్సలు పరిగణలోకి తీసుకోలేదు టీడీపీ. సో అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ కాపు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు తెలుస్తుంది. తమ సామాజిక వర్గానికి వచ్చే పదవుల్లో ఎక్కువ శాతం జనసేనకి పోతుండటంతో కాపు తమ్ముళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. కొందరైతే అన్నీ ఉన్నా 5వ తనం మిస్ అయినట్టుగా ఉంది మా పరిస్థితి అంటూ బహిరంగంగానే కామెంట్ చేస్తున్న పరిస్థితి. కేబినెట్ లో ఏవైనా మార్పులు చేస్తే తమకు ఛాన్స్ వస్తుందని ఇన్నాళ్ళు ఆశించారు టీడీపీ కాపు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం, మంత్రివర్గంలోకి తీసుకుంటారని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో ఆశలు వదిలేసుకుంటున్నారు సదరు నేతలు. సో పైగా నామినేషన్ టైంలో నాగబాబు పిఠాపురం స్థానికుడిగా అడ్రస్ ఇచ్చారు. అంటే ఆయనకు పదవి కూడా ఉమ్మడి తూర్పు గోదావరి కోటాలోకే వస్తుంది. సో అంటే టెక్నికల్ గా ఇలా ఎటు నుంచి ఎటు చూసినా అంత అగమ్య గోచరంగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత చేసాం, ఇప్పుడేమో ఇలా జరుగుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ప్రత్యేకంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తమ్ముళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నట్టు సమాచారం. కాగా కొందరికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినప్పటికీ సామాజిక వర్గ కోటాలో మంత్రులుగా అవకాశం వచ్చింది. సో వాళ్ళది నిజంగా లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు. మనకి మాత్రం ఆ కులమే మైనస్ అయిందంటూ దీర్ఘాలు తీస్తున్నారట ఆ లీడర్స్. సో అటు కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్, ఇతర నామినేట్ పదవుల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. దాంతో కాపు తమ్ముళ్ల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఉన్నాం, సూపర్ సీనియర్స్ అయిన ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి కదా అంటూ ఫీల్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి టీడీపీ కాపు నేతల పరిస్థితి అంతా కంఫర్ట్ గానే ఉంది, కానీ అందులో మనం లేము అన్నట్టు మారిందని చెప్పుకుంటున్నారు. సో పార్టీ అధికారంలో ఉన్నా ఆ పవర్ ని అనుభవించలేకపోతున్నామని, గతంలో ఆదేశాలు ఇచ్చిన వారు సైతం ఇప్పుడు వేరొకరి నిర్ణయాల మీద ఆధారపడి పనులు చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. సో తమకు వచ్చే పదవుల్ని జనసేన తన్నుకుపోతుందని తీవ్ర ఆవేదనగా ఉన్న టీడీపీ కాపు తమ్ముళ్లకు ఊరట లభిస్తుందో లేక విధి ఆడే వింత నాటకం అని సరిపెట్టుకోవాల్సి వస్తుందో తేలాలంటే నామినేటెడ్ పదవుల పంపకాలు పూర్తయ్యేదాకా ఆగాల్సిందే. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.